రోజ్ మీరు పోయి ఎక్కడైనా అడగండి. మీ మీరు రోజ్ మీ ఊర్లో రోజు ప్రభు బల్ల తీసుకుంటారు, రోజు ప్రార్థన చేస్తారు కదా, పోయి అడగండి. ఏంది బుద్ధం ఆడుట మానేరా అని. సింపుల్. ఇంకా ఎక్కువ పెద్దదేం చెప్పండి. పెద్దది చెప్తే గుండె వాళ్ళు చచ్చిపోతారు. నేను చిన్న ఆజ్ఞ చెప్తున్నా, అబద్ధం ఆడవద్దు. చాలా మంది మానలే. భ్రమ ఏమున్నది అంటే, నేను ప్రార్థనకు వస్తున్నా, ప్రభు బల్లలో పాల్గొంటున్నా, నేను పరలోకానికి వెళ్ళిపోతా, నేను క్రైస్తవుని, నేను విశ్వసించిన అనుకుంటా ఉన్నా. నో, రాంగ్. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఎవరైనా ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. దాని మీద గాలి వీస్తుంది, వరదలు వస్తుంది, వర్షం కురుస్తుంది, కానీ ఆ ఇల్లు నిలుస్తుంది. ఎవరు చేసేవాడు, వాక్యం విని దాని ప్రకారం చేసేవాడు అలా ఉంటాడు. అతనికి ఎన్ని శోధనలు వచ్చినా ఇవంటే దాన్ని మనం ఒకసారి చదువుతామా? మనం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఉందా, అలా ఉంటుందా ఒకసారి చూద్దాం మనం. ఈ ఉపమానం చెప్తాడు యేసుక్రీస్తు ప్రభు. ఉందా అక్కడ? 24 నుంచి ఉందా, 21 నుంచి ఉందా? ఆ ఉపమానం బుద్ధిగల 24 నుంచి ఉందా? ఒక్కసారి చదవండి. ఎవరు అలా చేస్తారు? వాక్యం విని దాని ప్రకారం చేయువాడు ఎలా ఉంటాడో అని చెప్తా ఉన్నాడు. చదవండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు అంటే ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు మాటలు విని దాని ప్రకారం చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని అది పడలేదు. వాటి చెప్పున ఈ మాటలు విని దాని ప్రకారం చేయని ప్రతివాడు ఇసుక మీద బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, కొట్టెను, కూలబడను. మనం ఇక్కడ చూడండి, మాటలు విన్న వారి ఇల్లు ఎట్లుంటది? ఏం కాదు, కూలరు. ఈ గాలి వీచెను, వర్షం కురిసెను, వరదలు వచ్చాను అంటే అర్థమైంది. గాలి వీచెను, మరి వర్షం కురిసెను, వరదలు వచ్చాను అంటే అర్థమైంది. మీనింగ్ ఏంటి సోను? అరే కరెక్ట్ చెప్పినావు సోను. శోధనలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పిండో అదే చేస్తారు. ఈ యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు చేయని వారు ఏమవుతుంది అంటే వారికి కూడా శోధనలు వస్తాయి. వారు కూడా ఇల్లు కడతారు. ఇల్లు కడతారంటే దాని అర్థం ఏంది అంటే, ఇల్లు కడతారు అంటే ఏం అర్థం చేసుకుంటున్నారు? ఇద్దరు ఇల్లు కట్టిండ్రు కదా. బుద్ధిమంతుడు కట్టిండు, బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టిండు. ఇల్లు కట్టుట అంటే ఏంది? ఏం అర్థం చేసుకుంటున్నారు అని? ఒకరి ఇల్లు కూలిపోయింది, ఒకరి ఇల్లు నిలిచింది. మాట వినేవాని ఇల్లు నిలిచింది, మరి మాట వినని వాని ఇల్లు కూలిపోయింది. ఇల్లు కట్టుట అంటే ఏంది? ఆయన బిల్ట్ చేసుకోవడం. ఓకే, అంటే ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తావా? ఆయన బిల్ట్ చేసుకోవడం అంటే ఏంది? చర్చికి పోతున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, ఓ స్తుతి వాడేస్తున్నాడు గంట సేపు, ప్రభు వాళ్ళలో పాలు పొందుతున్నాడు.
కానీ మాట వినట్లేదు. అంటే సింపుల్, అబద్ధం ఆడటం అనట్లేదు. అయితే ఏమవుతుంది? పోయి ఇల్లు కూలిపోతుంది. ఇద్దరు కడతారు, ఇద్దరు చర్చికి పోతారు చనిపోయేంత వరకు. ఎవరు? మాట వినేవారు పోతారు, మాట వినని వారు కూడా పోతారు. ఇద్దరు పోతారు చర్చికి, లాస్ట్ మూమెంట్ వరకు పోతారు. కానీ ఒకరిది ఇల్లు కూలిపోయి ఉంటుంది, ఒకరిది నిలుస్తుంది. సో మనము చర్చికి పోతా ఉన్నాము అంటే ఇది ఎట్లుంటుంది అంటే, స్కూల్కి రెగ్యులర్గా పోయి రెగ్యులర్గా అటెండెన్స్ ఫుల్ 100% అటెండెన్స్ ఉండి ఫెయిల్ అయితే ఏం ప్రయోజనము? కొంతమంది ఇర్రెగ్యులర్గా పోయి అంత రెగ్యులర్గా పాస్ అయినరు అనుకో, ఎవరు పోతారు పరలోకానికి? ఎవరు? సో ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు? పాస్ అవుట ఇంపార్టెంట్. పాస్ కాకుండా రెగ్యులర్గా పోయి ఫెయిల్ అయ్యేవారు చాలా మంది ఉంటారు. సో మీరు ఆ లిస్టులు ఉండొద్దు. అరే సండే పోకపోతే తల కిందులు అవుతుంది. సండే వస్తేనే అబద్ధాలు ఆడడానికి ఏం బాధగా? చర్చికి పోనీకి సండే ఇవ్వాలి మనం పోవాలి, ఓకే పోతారు. కానీ వస్తేనే చర్చిలో కూడా అబద్ధాలు ఆడితే ఏం సర్ప్రైజ్ కానీ లేదు, ఆడతానే ఉంటారు కామన్. కానీ చర్చికి అయితే పోవాలి. సో అలాంటి క్రైస్తవత్వం పనిచేయదు. ప్లస్ అలా మాట వినకుండా మనం ఏదో దేవుడు మెచ్చేస్తుండే 100% నేను చెప్పగలుగుతాను, దేవుడు ఏం మెచ్చాడు. మనం ఇప్పుడు అంటే సేమ్ ఈ ఉపమానం లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ ఉపమానం ఉన్నది అనుకుంటున్నా. 6వ అధ్యాయం 41వ వచనంలో కూడా ఇక్కడ ఈ మాటలు చెప్తాడు. నేను చెప్పిన మాట ప్రకారం చెయ్యక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అని. 46. ఓకే, నైస్, చదవండి. నేను చెప్పు మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా ఎద్దకు వచ్చి నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును ఎవరి పోలి ఉండెనో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద. సేమ్ ఉపమానం చెప్తా ఉన్నాడు కదా. నేను చెప్పు మాట ప్రకారము చేయక నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? స్ట్రైట్గా చెప్తా ఉన్నాడు. ఒకవేళ కనుక మీరు చెప్పినట్టు చేయకుండా పాటలు వాడేస్తున్నారు అంటే మార్క్స్ వచ్చేటివి ఏం లేదు. కొంతమంది ప్రాజెక్ట్ చేయమంటే మ్యాటర్ కంటే ఎక్కువ డెకరేషన్ ఉంటుంది కదా. మ్యాటర్ ఉండదు, అందులో డెకరేషన్ ఉంటుంది. మ్యాటర్ ఏంది, డెకరేషన్ ఏంది? డెకరేషన్ అంటే చర్చికి పోడు, దశభాగాలు ఇచ్చుడు, కానుకలు ఇచ్చుడు అన్ని ఇస్తారు. కొంతమంది ఇయర్ మాట వింటారు, పాస్ అయిపోతారు. మీరు ఫీజు కట్టని వాళ్ళు కూడా పాస్ అవుతారు. కొంతమంది తర్వాత తంటాలు పడి ఫీజు కట్టి రిపోర్ట్ తెచ్చుకుంటారు, రిజల్ట్ తెచ్చుకుంటారు. చేయరా అట్లా? సో ఏది ఇంపార్టెంట్? మాట వినటం ఇంపార్టెంట్. ఒకవేళ మాట వినకుండా నేను స్తుతి చెల్లిస్తున్నా అంటే ఏం పని చేయదు. ఎందుకంటే క్రైస్తవులకు చాలా సులభమైన పనులు నేర్పిస్తున్నారు. ఏది అంటే స్తుతి చెల్లించాలని. స్తుతి చెల్లిస్తే ఏం మెచ్చి మెడలు వేసుకున్నాడు, ఇది ఏం లేదు. దేవుడు 100%. ఎందుకు అంటే మనం ఇక్కడ ప్రభు అని పిలుచుట ఎందుకంటే నన్ను ఎందుకు ఒకసారి పిలవాలి? అలా నేను చెప్పిన మాట ప్రకారం చేయకుండా. సో ఏదైనా చెల్లిస్తుండు అంటే సో మోసపరచుకోకండి అని ఉన్నది. యాకోబు పత్రికలో ఏమున్నది? మీరు వాక్యము వినువారయ్యే ఉండి మాత్రము మిమ్మల్ని మీరు ఏం చేసుకోవద్దు, మోసపరచుకోకండి, కానీ వాక్య ప్రకారము ప్రవర్తించండి అని అంటా ఉన్నాడు. సో మనకి వాస్తవానికి
మనం ప్రాక్టీస్, దీని అర్థం ఏంది అంటే ఇక్కడ ఇంకొకటి కూడా, ఇప్పుడు నేను అంతా చెప్పింది అంత సాధారణంగా చాలామందికి జీర్ణం కాదు. కొంచెం ఆర్గ్యుమెంట్ మూడ్లోకి వస్తుండొచ్చు, తెలియదు నాకు. కానీ మనం ఒక మాట చేద్దాం, ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ ఉన్నది. మీరు చదివి దీని అర్థము మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నా అని 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదివి దాని మీనింగ్ చెప్తాం మనం, ఓకేనా? అందరూ మరి ఒకసారి చదువుదాం, ఓకేనా? ఒకసారి చదివి మీరు మరి దీని మీనింగ్ చెప్పండి, ఓకేనా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుండి 16వ వచనం వరకు. మనం చాలా ఇంపార్టెంట్ అయిన వచనం మనం ధ్యానించాడు 16వ వచనం, ఓకేనా? నేను ఆ మొత్తం పారాగ్రాఫ్ మిమ్మల్ని చదివిస్తాను. ఓకేనా? ఎవరైనా చెప్తారా? పని స్టార్ట్ చేస్తామా? చదువుతాము అక్కడి నుంచి స్టార్ట్. ఓకే, ఎవరు? ప్రవీణ్, నువ్వు చెప్తావా? ఇంపార్టెంట్ విషయాలు ఇంపార్టెంట్ ఓకే, నైస్. ఇంకా ఇంకేమన్నా? అవును, మనం గురి యొద్దకే పరిగెత్తాలి, ఓకే? దానికి గురి యొద్దకి అయితే పరిగెత్తాలి. నిఖిల్ చదువుతున్నావు, సోను నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. సోని ఏమైనా షేర్ చేసుకుంటావా? ముందున్న వాటి కొరకు పరిగెత్తాలి, ఓకే. ఇంకా ప్రయత్నించాలి, వెరీ గుడ్. ఎట్లా ప్రయత్నించాలని అనుకున్నది అది గతాన్ని మర్చిపోవడమా? ఓకే, వెరీ ఫైన్. ఆ బాబు పేరు ఏం పేరు అన్నారు? అనోక్. వెరీ గుడ్ అనోక్. ఓకే అనోక్, యూ కెన్ సిట్ ఎనీవేర్ యూ వాంట్. ఓకే, ఇంకా ఎవరు? ఆములు, వందన ఏమైనా షేర్ చేసుకుంటారా? సమర్పణ, ప్రతిష్ట ఏం లేదా? ఇసాకు నువ్వు ఏం లేదా? ప్రవీణ్
ఇంకా చేయాలన్నా? ఓకే, నైస్ నైస్. ఓకే బని నువ్వు 12th వర్స్లో నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నా దాన్ని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుతున్నావు. ఓకే, అందరం పరిగెత్తుతున్నాం. అందరం అయితే పరిగెత్తుతున్నాం కదా, కానీ ఎలా పరిగెత్తాలనేదే చెప్పాలి కదా కదా. సో ఈ వాక్య భాగంలో ఏం చెప్పాలి? మనం ఎలా పరిగెత్తాలి అని చెప్పాలి. ఓకే, నేను ఓకేనా. ఇక్కడ నేను గురి యుద్ధకు పరిగెత్తుతా అంటున్నాను, యుద్ధకే పరిగెత్తుతున్నా. ఓకేనా, డివియేట్ అవుతలేను. ఎట్లా చేస్తున్నా? వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తుతున్నా, గురి యుద్ధకే పరిగెత్తుతున్నా అంటా ఉన్నాడు. వెనుకున్నవి మరిచి అని అంటే ఈయన అచీవ్మెంట్స్ కొన్ని ఉన్నాయి, ఈయన సాధించినవి కొన్ని ఉన్నాయి. ఏవేవి సాధించిండు? మారు మనసు పొందిండు, మరి చర్చికి వెళ్తా ఉన్నాడు, మరి క్రీస్తు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు, ఎన్నో ఏరియాస్లో ప్రకటించాడు, సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆయన చేసిన సక్సెస్ఫుల్ క్రియలన్నిటినీ తీసి పక్కకు పెట్టేశాడు. పక్కకు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గురి వద్దకు పరిగెత్తుతున్నా. ఓ నేను ఇది చేసేసిన, ఆ ప్లేస్లో సువార్త చెప్పిన, ఈ ప్లేస్లో సువార్త చెప్పిన, అక్కడ చర్చి కట్టిన, ఇక్కడ చర్చి కట్టిన. ఈయన పౌలు గారు ఎన్నో ప్లేసెస్లో కట్టిండు కదా, ఎన్నో దేశాలలో సువార్త ప్రచురించి, ఓకేనా, సంఘాలు స్థాపించి. సో ఈయన వాటిని అన్నిటిని మర్చిపోతా ఉన్నా అంటుంది ఇక్కడ. వెనుకున్నాయన్ని మరచి, ఓ నేను అవి సాధించిన, ఆ దేశంలో చర్చి కట్టిన, ఆ దేశంలో పోయి నేను సువార్త చేసిన, ఈ దేశంలో పోయి చేసిన, ఇక్కడ చర్చి కట్టిన, అందు గురించి పరలోక రాజ్యం వారిది కాదు. చాలా మందికి మాట వినకుండా ప్రభు సేవ చేయాలని చాలా మందికి ఉన్నారు. మీరు పోయి అడగండి. మన ఏమంటారు, మరి ఇది యూట్యూబ్లో నుంచి డిలీట్ చేసేసారు, ఓకేనా, ఎందుకంటే అంత బాగుండదు. ఏమైనా ఆర్గ్యుమెంట్లు అవుతుంది అందు గురించి అంత బాగుండదు, ఓకేనా. సో ఈ కాదు, ఈ పాట నీవు ఉంటే నాకు చాలు యేసయ్య. ఆయన కరోనా టైంలో కరోనా వచ్చింది, మీకు తెలుసా? జ్యోతిరాజ్కి కరోనా వచ్చింది. కరోనా వస్తే ఆయనకి మళ్ళీ బ్రతకాలని ఉండే అని. ఎందుకు బ్రతకాలని ఉండే అంటే, నేను ఇంకా సిద్ధపడలేదు అన్నాడు మాట. ఆయన యూజ్ చేసినాం, నేను విన్న సాక్ష్య ప్రకారం నేను ఇంకా సిద్ధపడలేదు. యూట్యూబ్లో అన్ని వ్యూస్ వచ్చినాయి. చర్చ్ ఫేమస్ పాస్టర్, నేను ఇంకా సిద్ధపడలే అని ఆయన సాక్ష్యం చెప్పాడు. ఇంకా నేను పర్ఫెక్ట్ కావాలని. కొన్నిసార్లు మనము సేవ చేస్తున్నాము అనుకుంటాం, పరిచర్య చేస్తున్నాము అనుకుంటాం, కానీ సిద్ధపడరు. చెప్పినా కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇక్కడ పౌలు గారు అంటా ఉన్నాడు, నేను వెనుకునేవన్నీ మరచి. మీరు కూడా చర్చికి వచ్చిన, పాటలు నేర్చుకున్నా, స్తుతిస్తున్నా, కానుకలు ఇస్తున్నా, ఇంకా పోతా అన్నది మర్చిపోవాలి. ఎట్లా గురి యొద్దకు ఎట్లా పరిగెత్తాలి? మీరు క్రీస్తు పోలికగా అవుతున్నానా లేదా? నేను క్రీస్తులాగా మార్చబడుతున్నానా లేదా? లేదా ఖాళీ చర్చికి పోయేసే వస్తూ ఉన్నానా? చర్చిలో కానుకలు ఉపాసాలైనా ఇంకా ఏమైనా క్రీస్తులాగా మార్చబడతా ఉన్నామా? ఈయన అలా చేస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. వెనుకున్నవన్నీ మరచి అంటే దాని ఆయన సక్సెస్ స్టోరీ అంతా మరుస్తున్నాడు. ఇంతవరకు ఏం చేసినానో, ఏమేమి అచీవ్ చేసినానో, ప్రభు కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు, అవమానం, నింద, బాధలు భరించాడు, దిగంబరంగా ఆకలి దప్పులతో పరిచర్య చేశాడు. అవన్నిటిని తీసి పక్కకు పెట్టేస్తున్నా అంటా ఉన్నాడు. నేను గురి యొద్దకు పరిగెత్తుతున్నా. ప్రభు నన్ను ప్రాముఖ్యంగా నన్ను పట్టుకున్నది దేనికి, ఎన్నుకున్నది ఎందుకంటే నేను ఆయన పోలికగా మారాలి. పరిచర్య నెక్స్ట్,
స్తుతి నెక్స్ట్. నేను ఫస్ట్ ఏం చేయాలి? ప్రభు పోలికగా మార్చబడాలి. సో మార్చబడకుండా మనం కనుక పరిగెత్తుతా ఉన్నాం అనుకో అది వేస్ట్ అయిపోతుంది అంటా ఉన్నాడు. అని చెప్పేమంటా ఉన్నాడు అని అంటే 15వ వచనంలో, ఎవరైతే మరి ఆత్మీయంగా ఎదిగిపోయి ఉన్నారో, మేచడ్ పరిపూర్ణం, తెలుగులో ఎట్లున్నది అది ఒకసారి చెప్తారా? 15వ వచనం. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారం అందము అంటే ఏం చెప్తా ఉన్నాడు? పర్ఫెక్ట్ అయిన వారం అందరం కూడా, ఒక స్టేజ్కి వచ్చిన వారం అందరం కూడా, మనలో సంపూర్ణులమైన వారం అందరం కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. ఏ తాత్పర్యము? ఇంతవరకు నేను అచీవ్ చేసినవి చాలు, దాన్ని పక్కకు పెట్టాను, వెనుకున్నాయి మర్చిపోవాలి. ఎంతెంత సక్సెస్ చేసినా అని. ఎవరిలాగా మార్చబడాలి? క్రీస్తులాగా మార్చబడాలి. ఎవరినైనా ఏ సేవకునైనా అడగండి, ఓకే ఇంత పరిచర్య చేశారు మీరు, క్రీస్తులాగా మార్చబడ్డారా అని అడగండి. అడిగితే ఏం రిప్లై వస్తుందో చూడండి. సో గమ్యం ఏంది మనది? అంటే నేను ఆ దారిలో పరిగెత్తుదామని ఆశపడి పరిచర్య చేయాలన్నా, ఏమంటారు, ప్రసంగం చేయాలన్నా కానీ బ్యాక్ సీట్ తీసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నారు. నేను పోయేది ఇంత పిల్లలు వస్తారు, ఇంత పిల్లలు వస్తారు. నాకు ప్రసంగం చేయాలని ఇష్టం ఉంటే ఏదైనా పెద్ద చర్చలు చూసుకోవచ్చు, మంచిగా జీతం ఇస్తారు, మంచిగా సుఖంగా మంచిగా హాయిగా చూడవచ్చు. రోజుకు ఒక వెరైటీ ఫుడ్ తీసుకొని, ఎవరిదో ఒక బర్త్డే అవుతుంది కదా, ఎవరిదో ఒక వెడ్డింగ్ డే అవుతుంది కదా, ఎవరికో ఉద్యోగం దొరుకుతుంది కదా. చర్చిలో ఒక 500 మంది ఉన్నారంటే రోజు బర్త్డే కదా, ఎవరిదో రోజుకి 2 బర్త్డేలు కూడా అవుతాయి. 500 మంది ఉన్నారంటే 365 డేసే ఉంటాయి కదా. ఎవరితో వెడ్డింగ్ డే అవుతుంది కదా, రోజు వెరైటీ ఫుడ్ తీసుకొని మంచిగా ఉండొచ్చు. ఎందుకు చేస్తలేను? వద్దు నాకు అవి దేవా. నేను ఇప్పుడు అంటే చేస్తే తప్పని నేను అంటలేను. గమ్యం మార్చేసిన, మాదిరి మార్చేసిన. నేను పోయి ప్రసంగం చేసేది ఏం లేదు. ఇంకా ఏమైనా పిల్లల్నే ఎంకరేజ్ చేసేది, నేను నిలబడి చేసేది ఏం లేదు. ఎంకరేజ్ చేస్తున్నా, శిష్యులుగా చేస్తున్నా, వారి నాకంటే గొప్ప వాణిగా చేస్తున్నా. నేనే కావాలని ఏం చేస్తలేను నేను అక్కడ పోయి. అంటే ఎందుకు చెప్తున్నా? చేంజ్ చేసుకున్నా. నేను కూడా ఎన్నో ప్రాంతాలకు పోయినా, ఊళ్ళకి పోయినా, పరిచర్య చేసిన. కానీ ఇప్పుడు చేంజ్, ప్రసంగాలు చేయుట అన్నది నా మైండ్లా లేదు. పేషెంట్ ఏంలాగా కావాలని ఉన్నానంటే నాకు క్రీస్తులాగా కావాలని ఉన్నాను. నేను కాలేదు, కావాలని ఆశపడుతున్నా. సో అన్నిటినీ తీసి పక్కకు పెట్టేసిన. అచీవ్ చేసినాయి అన్నీ కూడా. నేను 32 సంవత్సరాల పరిచర్యలో ఉన్నా. కానీ నాకు మాత్రం సిగ్గే. ఎందుకంటే పరిచర్య చేసినావా? ఎస్ చేసిన. కానీ ప్రభులాగా మారినా మారలేదు. కాబట్టి నాకు సిగ్గైతుంది. ప్రభా, ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేసి నేను మీ పోలికగా మార్చబడలేను. అది ఏం పెద్ద వాపుతో నేను బొయ్యడి తలెత్తుకొని ప్రభా ఆడ చేసిన అనుకోని ఏం లేదు, సిగ్గైతుంది. సో నేను దానికి సెకండ్ ప్లేస్ ఇచ్చిన. అన్నిటికీ సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ ఏంది? నేను క్రీస్తులాగా కావాలి, క్రీస్తు పోలికగా మార్చబడాలి. నా సమయం చాలా తక్కువ ఉన్నది. అంటే 62 ఏళ్ళు. ఎప్పుడు పోతున్నా తెలియదు. రిస్క్లు ఏమి తీసుకోదలుచుకోలేదు. అందుకని మీరు అనుకోవద్దు సమయం చాలా ఉన్నది బతుకుతా అని. ఇసాక అనుకుంటావు అట్లా? మీకు తెలుసా అట్లా అనుకోవద్దని? ఫస్ట్ మీ జీవము ఏ పాటిది అని ఉన్నది, అంతలో కనబడి మాయమైపోతుందని యాకోబు మొదటి టుప్పుకున పోవచ్చు వందన తెలియదు నాకు. అంటే నిన్నే అంటున్నా, ఏం పర్వాలేదు కదా సోని, ఏమని అనుకోవచ్చు. మరి ప్రవీణ్ తమ్ముడు మీకెంతున్న భూమి ఏం లేదా? ఎవరైనా పోవచ్చు, ఉన్నవాళ్ళు పోవచ్చు, లేని వాళ్ళు కూడా పోవచ్చు. మీరు అనుకోకండి. చూసి
అంటే మళ్ళీ నేను 62 అయింది అన్న చలో నేను కూడా 60 ఏళ్ళు బతుకుతా అన్నాడు. లేకున్నా పోవచ్చు. సో ఆ ఛాన్సెస్ తీసుకోకండి. నేడు అను సమయం ఉండగానే మనం ఏం కావాలి, మంచి కావాలి. సో ఛాన్సెస్ అస్సలు తీసుకోకండి. సో మనలో సంపూర్ణమైన వారం అందరం కూడా ఈ తాత్పర్యమే కలిగి ఉంది. మీరు వేరేగా తలస్తే దేవుడు మీతో మాట్లాడతాడని చెప్తున్నాడు ఇక్కడ 15వ వచనం చూడండి. అప్పుడు దేని అంటే మీకు అర్థం కాలే, ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఏమన్నా ఉన్నాయి, అలా ఉంటే దేని గురించి అయినను వేరే తాత్పర్యం కలిగి ఉన్నాయడలా అది నీకు బయలుపరుస్తాడు. నాతో సమ్మతించడానికి లేదు, ఈ ఎక్స్ప్లెనేషన్ కి సమ్మతి లేదు, ఓకే డన్, ఏం ప్రాబ్లం లేదు. పౌల్ గారే చెప్తా ఉన్నారు, అది దేవుడే నీకు బయలుపరుస్తాడు. ఇది రైటా కాదా, ఇలా ఉండాలనా లేదా అన్న దేవుడే బయలుపరుస్తాడు. మీకు దేవుడు బయలుపరుస్తాడు అని ఉన్నారు. ఈ బయలుపాటు అనేది వేరే. బయలుపాటు అంటే మనం ఎప్పుడైతే బైబిల్ చదువుతామో మన జీవితం మార్చబడుతుంది. అబద్ధం ఆడొద్దు అని చెప్తే ఆ దినం నుంచి అబద్ధం ఆడం. ఎప్పుడో తొట్టిల్లు పడ్డట్టు ఏదో నడుచుకుంటా ఏదో జారి పడ్డట్టు పడితే అది వేరే విషయం. నీతిమంతుడు అలా 7 సార్లు పడితే లేస్తాడు, అది వేరే విషయం. కానీ అబద్ధం ఆడుకుంటూనే పోతా ఉంటుంది, తప్పు. సో మీకు వేరే తాత్పర్యం ఏమైనా ఉంటే దేవుడే మీకు బయలుపరుస్తాడు. ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. దేవుణ్ణి అడగండి, ఇది కరెక్టా కాదా, దీని ఎక్స్ప్లెనేషన్ ఇది కరెక్టా కాదా అని. సో అని చెప్పుకుంటూ 16వ వచనంలో ఇక్కడ మన సబ్జెక్ట్ కి సంబంధించిన మాట ఉన్నది. అందుకని 16వ వచనం మీరు జవాబు మరి ఇలా ఇవ్వలేదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాల్సి వచ్చింది. యాక్చువల్గా మనకి అంశంలో 16వ వచనం ఓకే. ఆయనను ఈ మాట నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఆయనను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమంగా నడుచుకుందాము. అంటే దాని అర్థం ఏంది? అంటే లభించిన దాన్ని బట్టి అంటే అర్థమేంది? చెప్పప్ప, కరెక్ట్ నువ్వు చెప్తున్నావు. ఉన్న వాటిలోనే అంటే ఇంకా కొంచెం నీకు తెలుసున్న వాటి. వెరీ గుడ్. ఇప్పుడు మనకు చాలా విషయాలు తెలుసు కదా బైబిల్లో, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసా? తెలియదా? ఎవరికైనా తెలియని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? అబద్ధం ఆడుట తప్పు కాదని. సో నీకు తెలియదా? బాప్తిజం తీసుకోవాలని తెలియదా? తీసుకో, నీకు కూడా తెలుసు కదా. అందరికి గర్వపడవద్దని తెలుసు కదా, అసూయ పడవద్దని తెలుసు కదా, కోప్పడవద్దని తెలుసు కదా. ఏది తెలియదు మనకి బైబిల్ గ్రంథంలో? కరెక్ట్ వందన, అన్నీ తెలుసు. కానీ మనం చేస్తున్నామా అంటే కదా. ఇక్కడ ఏమంటా ఉన్నా, చాలా అది మంచి వర్స్ అన్నమాట. ఇప్పటి వరకే లభించింది చాలు, వెనుకున్నది మరుస్తాము, ముందున్న దాని కొరకు పరిగెత్తుతాం. మన ముందు ఎవరు ఉన్నారు? యేసుక్రీస్తున్నాడు. ఎవరిలాగా మారాలి? ఇప్పుడు ఏమైతుందంటే క్రైస్తవత్వంలో నేను ఎందుకు జ్ఞానం పాడు చేస్తాను, ఇంకా మెసేజెస్ వినాలి, వెరైటీ వినాలి. ఆ పాస్టర్ నవ్వుకుంటే చెప్తాడు, నవ్వుపించుకుంటే చెప్తాడు, ఆయన సీరియస్గా చెప్తాడు, ఆయన పాటలు పాడి చెప్తాడు. ఓ మీటింగ్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది అంటే మీటింగ్లు ఎన్నో అయిపోయినాయి. అజీజ్ నగర్లో మీటింగ్లు ఎన్ని అయినాయి? మీరు మస్తు మీటింగ్లు అయ్యిండ్రు. ఏమీళ్ళు వచ్చిండ్రు, తప్పు మాట, మంచి దేవుని సేవకులు వచ్చిండ్రు. కానీ మనదేమైంది సంగతి? లభించింది ఎంతను, కానీ లభించిన దాని ప్రకారం చేస్తున్న వాళ్ళే ఇంకా అలా ఖాళీ. చెప్తున్నా కదా స్కూల్ ఇది ఎట్లున్నదంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను చదువుకునేటప్పుడు ఎట్లుండేనంటే సెకండ్ క్లాస్ ఫెయిల్ అయితే ప్రమోటెడ్ టు థర్డ్ క్లాస్, పాస్ కాలే. థర్డ్ క్లాస్ ఫెయిల్ అయితే ప్రమోటెడ్ టు ఫోర్త్ క్లాస్, పాస్ కాలే. అటెండెన్స్
4th క్లాస్ పాస్ అయితే ప్రమోటెడ్ టు 5th క్లాస్, పాస్ కాలేడు. అట్లా 6th 7th లో బోర్డ్ ఎగ్జామ్ టైపులు ఉంటుండే. ఓ సఫలరావు బోర్డ్ ఎగ్జామ్ ప్రమోషన్ లేదు, ఏదో ఏడుచుకుంటా తుడుచుకుంటా గీడ్చుకుంటా అయినా కానీ ప్రమోటెడ్ టు 8th. జర భయం కదా. పాస్ అయిందా? పాస్ కాలే, ప్రమోటెడ్ టు 9th. 10th వస్తే లుట్కి ఇక రాస్తా ఉంటారు కంపార్ట్మెంట్. ఏం ప్రయోజనం? అట్లా మనం ఏమైనా ప్రమోటెడ్ అయినా ఈ సంవత్సరం పోయినాం, వచ్చే సంవత్సరం పోయినాం. అట్లా ఇది 1 year ఇది క్లాస్. కొంతమంది క్రైస్తవులు 10 years పోతున్నారు. 10 years చర్చికి పోయి ప్రమోటెడ్ టు 20th year. అంటే అబద్ధాలు ఆడు మానేలే, అటెండెన్స్ వస్తున్నాడు, పాత్ర గారు ఇట్లా చెప్తుంది, ప్రార్థన చేస్తుంది, అదంతా సేమ్. సో ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లభించింది చాలు. ఆ లభించిన దాన్ని ఏం చేయాలి? దీని భావం ఏంది? ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? చర్చిలా కాదు, మన అనుదిన డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. చర్చిలో అబద్ధం ఆడతామా అంటే నో. చర్చిలో అబద్ధం ఆడతాం నో. చర్చిలో కోపడతారా అంటే కొంతమంది కోపడుతున్నారు, తిట్టుకుంటున్నారు. లేదు, ఆ స్థాయికి మీరు దిగక, ఓకేనా? కొంతమంది అంటారు, ఏమంటారు అంటే అన్న చర్చిలో తాగానా, నేను చర్చిలో తాగానంట, బయట తాగేస్తాడు. ఇంకా కొంతమంది ఏమన్నా, నువ్వు బయటికి రా చర్చి నుంచి ఫస్ట్ అంటే చర్చిలో తింటా, బయట తింటా, బయటికి రా చర్చిలో. అట్లున్నది జీవితం. కానీ ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? నువ్వు బయట చేయాలి. సో నేను ఇక్కడ ఆపుతా. టైం ఎంత అయింది మనకి? 9:39. ఓకేనా? నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తా. ఓకేనా? హాఫ్ అయ్యింది. ఓకేనా? ఇంకా హాఫ్ మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. మీరు ఎవరు మిస్ కావద్దు. అర్థమైంది కదా మనం ఏం చేయాలనో? నాలెడ్జ్ మనల్ని ఏం చేయకూడదు, మోసం. ఇంకా మంచిగా చెప్తున్నారు, మంచిగా చేసేవారు ఉన్నారు, ఇట్లున్నది అట్లున్నో తెలుసు. మంచిగా చెప్పిండ్రో మంచిగా చెప్పలేదో అనుకుందాం. కొంతమంది సేవకులు పప్పన్నం పెడతారు అనుకుందాం, కొంతమంది రసం అన్నం పెడదాం అనుకుందాం, కొంతమంది బిర్యానీ పెడుతుండవచ్చు. అంటే అర్థమయ్యేటట్టు అది చెప్పి ఇది చెప్పి చేస్తున్నారు. ఎట్లా చెప్పినా కానీ మనం మాన్నమా? అది ఇంపార్టెంట్. మంచిగా చెప్పిండ్రా, నిద్రపోయేటట్టు చేసిండ్రా కాదు. మీకు ఏదో అర్థమైంది కదా, రసం అన్నం అయితే తిన్నారు కదా, పెద్దగానైతే అయ్యిండ్రు కదా, తెలివనైతే తెలిసింది కదా, రుచిగా చెప్పలేదు, ఓకే డన్, అయితే ఏమైతుంది? సో అక్కడ పరలోకంలో మనం టీచర్ని తిట్టడానికి ఉండదు. కొందరు ఫెయిల్ అయ్యి అంటారు, మా స్కూల్ బాగాలేదు, టీచర్ మంచిగా చెప్తలేరు. అట్లా ఈ చర్చిలో ఏం మా పాస్టర్ బాగలేదు అంటారు. అవి నడిపోయి ఆడ ఎక్కడ పోయినా పాస్ అయితే కావాలి. అంబేద్కర్ మనకు అందరికీ తెలుసు, అంబేద్కర్ని స్కూల్కే క్లాస్లకే రానియకపోతుండే. ఆయన బీసీఎన్ బయట ఉండి, క్లాస్ బయట ఉండి చదువుకొని ఆయన మరి శాసనం అదేమంటారు కాన్స్టిట్యూషన్ రాసింది కదా. అట్లా ఉండాలి. ఎవరైనా చర్చి బయట కూర్చొని పాస్ అయ్యేటోళ్ళు ఉండాలి. నన్ను లోపల రానియవా, కిటికీల నుంచి ఉంటాను. అలాంటిది నువ్వు రానియకపోతే ఏమున్నది? నేను వేరే చర్చికి పోతా. ఏ చర్చికి పోతే ఏమున్నది కదా? ఏ చర్చికి పోతే ఏంది? పోయినావు, ఓకే, చర్చిలు మార్చినావు, అయితే ఏంది? సో వాట్? అబద్ధం ఆడటం అన్నావా? అనలే. సో ఇవన్నీ పనిచేయవు. సో మనము లభించింది చాలు, వెనుకున్నాయి మరుస్తాం. ముందు ఏమున్నది మనకి? ప్రభు పోలికగా మనము మార్చబడాలి. మిగిలినవన్నీ వేస్ట్ అయిపోతాయి. నేను చర్చికి పోయినా, ఫుల్ అటెండెన్స్ వచ్చింది, నో నథింగ్. అలాంటి ఏమి మనల్ని పరలోకానికి తీసుకుపో. కాబట్టి మనం అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. ఓకే ప్రభా, చర్చికి పోయినా, విన్నా, నాకు కొన్ని తెలుసున్నాయి, నేను చేయుటకు
నాకు తెలియనివి దేవుడు బయలుపరుస్తాడు, నో డౌట్. ఇంకా కొంచెం బయలుపరుస్తాడు. కానీ ఎక్కడి వరకు తెలిసినాయో అక్కడి వరకు మనం చెయ్యాలి. చెయ్యకుండా అలాగనే వెళ్ళిపోతా ఉంటే లాస్ట్ మూమెంట్కి రాదు. నిజంగా లాస్ట్ మూమెంట్లో కన్యకల ఉపమానం తెలుసు కదా. వాళ్ళు అనుకుంటారు నూనె ఉండదు అంటే మంచి జీవితం ఉండదు, ఆత్మఫలం ఉండదు. పోయి అప్పుడు ఆత్మఫలం ప్రేమ రావాలంటే వస్తుందా? రాదు. వండేళ్ళు వచ్చేటివి కావు ఇవి. ప్రేమ, సంతోషం, ఫలం. ఏదైనా చెట్టుకి ఫలం వండేళ్ళు వస్తుందా? అరే ఇప్పుడు నేను ఫలం ఫలిస్తా అంటే సీజన్ రావాలి, సిద్ధపడాలి, దానికి మాన్యూర్ వేయాలి, టైం తీసుకుంటుంది. అలాగనే సడన్గా ఫలం, ఆత్మఫలం రాదు. ఈ ఏరియాగానే ఆటోమేటిక్గా ఏం రాదు. సో మనం మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందు గురించి ప్రభు చెప్పాడు, మీరు సిద్ధపడండి. అంటే అర్థం ఏంటి? అలా మీ మరణం రాకముందే సమయం ఉండగానే మార్చి రెడీగా ఉండాలి అని ప్రభు చెప్పాడు. కాబట్టి మనం అలా రెడీగా ఉండాలి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా అని నన్ను అడిగితే చాలామంది క్రైస్తవులు దేవుని మాట వినుట కంటే పాటలు ఎక్కువ నేర్చుకుంటున్నారు. మీరు పాటలు నేర్చుకుంటే నాకేం బాధలేదు, 0%. నేను పాట, కానీ పాటలు ప్రభు నేను నేర్చుకున్నా అంటే అక్కడ పరలోకానికి పోలేదు. పాటలు నేర్చుకున్నాం అంటే పరలోకానికి పోతామా ఏంటి? పోము. మన ప్రవర్తన మారాలి. సో మీరు వీటిని గమనించండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా? మీరు నాకంటే బెటర్ క్రిస్టియన్ కావాలి. ఇవి నా యవ్వన కాలంలో చెప్పలే. ఖాళీ వాయించుడు, పాటలు పాడుడు, తీసుకుపోవుడే నాకు నిజంగా చెప్పింది వాళ్ళంతనే. కానీ ప్రభు మనం నేర్పించుకుంటూ నేను ఇవి విషయాలను నేను మీతో యవ్వన కాలంలో మీరు వింటున్నారు. చాలా ధన్యుడు. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నా యవ్వన కాలంలో చెప్పలేదు. చెప్పినుంటే బెటర్ క్రిస్టియన్ అవుతుండేనేమో. అయినా కానీ సాకులు లేవు. ఇవన్నీ ఏమున్నాయో నేను బైబిల్ చదువుతా వాళ్ళని. మీకు కూడా ప్రభు బయలుపరుస్తాడు, మీకు కూడా చదువుకోవాలి. సో మనం అందరం కూడా బెటర్ డే బై డే మనం క్రీస్తు పోలికగా మారేటట్టు